హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ 34. విశ్వ తీసుకువచ్చిన శారీ ఇంకా జ్యువెలరీ చూసిన సుహ, విశ్వ నచ్చాయా బేబీ అని అడగడంతో, మామూలుగా కాదు కిల్లర్, పిచ్చి పిచ్చిగా నచ్చాయి తెలుసా అని విశ్వని హత్తుకుంటుంది సుహ. నీకు నచ్చాయి కదా, ఐఎమ్ హ్యాపీ, నేను బయటికి వెళ్తున్నారా, జాగ్రత్త నువ్వు అని సుహ చెంప మీద తట్టి విశ్వ బయటికి వెళ్ళిపోయాడు భైరవ్తో. చాలా బాగున్నాయక్క అంది శ్యామ కూడా అవి చూసి. కదా అంది సుహ వాటిని తాకుతూ. మీ రూమ్లో పెట్టుకోండక్క, ఇక్కడ ఎందుకు ఇంతసేపు అని శ్యామ అనేసరికి, అలాగే శ్యామ పద నా రూమ్లో పెడదామని చెరో బాక్స్ తీసుకెళ్ళి సుహ వార్డ్రోబ్లో, శారీ సేఫ్లో జ్యువెలరీ పెట్టేశారు. అలా వారం రోజులు కూడా ఆనందంగా గడిచిపోయాయి ఇంట్లో వీళ్ళకి. విశ్వబాబు మార్నింగ్ అంతా ఆఫీస్ డీలింగ్ పనులతో బిజీగా ఉండి నైట్ అంతా కూడా భార్యతో చాలా బిజీగా గడిపేస్తున్నాడు. ఆ రోజు కూడా మార్నింగ్ బండబూతులు తిట్టుకుంటూ ఉంది సుహ విశ్వాని. 1 వీక్ నుండి అస్సలే నీరసంగా ఉంది అంటుంటే, నువ్వు ఇంకా నన్ను టార్చర్ చేస్తున్నావు కదా, ఇవాళ నా మీద చేతులు వేస్తే నీ సంగతి చెప్తాను కిల్లర్ అని విశ్వాని తిట్టుకుంటూ వాష్రూమ్కి వెళ్ళింది మార్నింగ్. అతడికి ఆ తిట్లన్నీ అలవాటైపోయాయి కాబట్టి సుహ తిట్టే తిట్లన్నీ హ్యాపీగా వింటూ ఉంటాడు విశ్వ. సుహ వెళ్ళిపోయాక చక్కగా విశ్వ కూడా లేచి ఒళ్ళు విరుచుకుంటూ, ఇప్పుడు జిమ్ అవసరమా, ఆల్రెడీ బెడ్ మీద వర్కౌట్స్ అయిపోయాయి కదా అని అతడిలో అతడే నవ్వుకొని సుహ వచ్చాక అతడు కూడా ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ నోయల్ ప్రణవ్ ఇద్దరూ కలిసి నోయల్ వాళ్ళ ఇంట్లో విశ్వని చంపడం కోసం తెగ ప్లాన్లు వేసేస్తున్నారు. ఇద్దరు డ్రింక్ చేస్తూ, ఏమైంది ప్రణవ్, ఎక్కడి వరకు వచ్చింది నీ అన్నను చంపే విషయం అని అడిగాడు నోయల్. టైం రావాలి కదా నోయల్, దేనికైనా కూడా అంటూ విశ్వ ఇంట్లో మెయిడ్గా చేరిన ప్రణవ్ మనిషికి కాల్ చేశాడు ప్రణవ్. ఎక్కడి వరకు వచ్చింది నీకు అప్పగించిన పని అని అడిగాడు ప్రణవ్. రేపు ఖచ్చితంగా జరిగిపోతుంది సార్, రేపు నేను చెప్పే న్యూస్ వినడానికి రెడీ అయిపోండి అని చెప్పారు అటువైపు. ఓకే కేర్ఫుల్ అని విన్నావు కదా అన్నట్టు నోయల్ వైపు చూశాడు ప్రణవ్ ఫోన్ కాల్ కట్ చేసి. అయితే రేపే వాడి డెత్ డే అన్నమాట అని నవ్వాడు నోయల్ తాగుతూ. ఎస్ అని ప్రణవ్ కూడా క్రూరంగా నవ్వాడు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే, వీళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా నోయల్ చెల్లెలు తన రూమ్లో నిలబడి విని విశ్వని చంపాలి అనుకుంటున్నారు అని తనకు అర్థమయ్యి కోపంగా నోయల్ ముందుకు వచ్చి నోయల్ చెంప పగలగొడుతుంది. నువ్వసలు మనిషివేనా, నీ ఎదుగుదల కోసం ఇంకో వ్యక్తిని చంపుతావా, నీకు దమ్ముంటే నీ పని సక్రమంగా చేసి నువ్వు ఎదగాలి, కానీ ఇలా పక్కన వాళ్ళ మీద పడి ఏడవకూడదు అని అన్నం మొహం మీద ఉమ్మేస్తుంది రీనా. నోయల్ని కొట్టి ప్రణవ్ వైపు తిరిగి, నువ్వసలు మనిషివేనా, ఆయన నీకు సొంత అన్నయ్య అయి ఉండి ఆయన భార్యని కోరుకుంటున్నావా, సిగ్గుందా నీకు కాస్తైనా, అన్నయ్య భార్య నీకు వదిన అవుతుంది, వదిన అంటే తల్లితో సమానం, అలాంటిది వదినని వంకర చూపులు చూస్తూ అన్నని చంపి వదినని సొంతం చేసుకోవాలి అనుకుంటున్నావా, నువ్వసలు మనిషివేనా అని అసహ్యంగా చూస్తుంది ప్రణవ్ వైపు. అప్పటికే ప్రణవ్ కోపంగా నోయల్ వైపు చూస్తే, రీనా ఈ విషయంలో నీకు సంబంధం లేదు, నువ్వు మూసుకొని ఇంట్లోకి వెళ్ళు అని అన్నాడు చెల్లిని. ఏంట్రా వెళ్ళేది, మీ ప్లాన్ గురించి నేను ఇప్పుడే విశ్వతో చెప్తాను, ఏం చేసుకుంటావో చేసుకో అని బయటికి పరుగు తీయబోయింది రీనా. కానీ అది ముందే గ్రహించిన నోయల్, ప్రణవ్ ఇద్దరూ రీనాని ఇంట్లోకి నెట్టి నోయల్ చెల్లిని చెంప మీద కొడతాడు. నువ్వు కొట్టినంత మాత్రాన నేను ఊరుకుంటాను అనుకున్నావా, విశ్వకి ఇవాళ మీ ఇద్దరి గురించి ఎలాగైనా చెప్పే తీరుతాను అని నోయల్ని ప్రణవ్ని నెట్టేసి ఇంట్లో నుండి పారిపోయింది రీనా. రీనా ప్రణవ్ నోయల్ నుండి తప్పించుకొని పరిగెడుతూ ఉంటే వీళ్ళిద్దరూ కూడా రీనా వెనకే వెళ్తూ ప్రణవ్ అతడి గన్తో రీనాని వెనక నుండి షూట్ చేశాడు. 2 బుల్లెట్లు ఆమె వీపులో దిగబడడంతో నడవడం రాక కింద పడిపోతుంది. అదే అదునుగా ప్రణవ్ మళ్ళీ షూట్ చేసేసరికి తన కడుపులో దిగుతుంది ఇంకో బుల్లెట్. ఇక తను పరిగెత్తలేదు అని అర్థం చేసుకున్న నోయల్ ప్రణవ్ పరుగు తగ్గించి మెల్లగా వెళ్తూ ఉంటే వాళ్ళు తన దగ్గరికి రావడం చూసిన రీనా తన శక్తిని అంతా కూడా తీసుకొని లేచి అక్కడి నుండి పరుగు తీస్తూ ట్రాఫిక్లోకి పరిగెత్తింది. ఓ షిట్, తను లేవదు అనుకుంటే ఇలా జరిగిందేంటి నోయల్ అంటూ మళ్ళీ పరిగెత్తారు నోయల్ ఇంకా ప్రణవ్ ఆమె వెనకాల. కానీ ఆల్రెడీ ట్రాఫిక్లోకి పరిగెత్తింది రీనా. తనని ఎవరైనా కాపాడతారేమో
అన్న ఆశతో. అలా పరిగెడుతూ పరిగెడుతూ తను వెళ్ళి కరెక్ట్గా విశ్వ కారు కిందే పడింది. ఎవరో తన కారుకి అడ్డు వచ్చేసరికి భైరవ్ సడన్ బ్రేక్ వేసి ఆపాడు. విశ్వ ఆ బ్రేక్కి ఒక్కసారి ముందుకు తూలి, ఏంటి భైరవ్, ఏమైంది అని అడిగాడు. బాయ్, ఎవరో అమ్మాయి మన కారు ముందు పడింది అని భైరవ్ కారు దిగడంతో విశ్వ కూడా కారు దిగి చూసేసరికి రీనా కొన ప్రాణాలతో కొట్టుకుంటూ కనిపిస్తుంది వాళ్ళకి. తను రీనా కదా అని విశ్వ తన కళ్ళకు ఉన్న స్పెట్స్ తీసి కింద కూర్చొని రీనా రీనా అంటూ చెంపలు తడుతూ రీనా వాట్ హ్యాపెన్, ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. విశ్వ వాయిస్ తన చెవుల్లో వినిపించడంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచింది రీనా బలవంతంగా. రీనా ఇటు చూడు, అసలేమైంది అని తన బాడీకి బుల్లెట్ దిగడం చూసిన విశ్వ, ఏంటి రీనా ఇది, ఇలా ఎవరు చేశారు అని అడిగాడు సీరియస్గా. వి విశ్వ విశ్వ అని ఆయాసంగా నత్తిగా పిలుస్తుంది రీనా. హా, నేనే రీనా, ఏమైంది, నిన్నెవరు షూట్ చేశారు అని అడిగాడు విశ్వ. అది విశ్వ నో నో ప్రా అని నోయల్ గురించి ప్రణవ్ గురించి చెప్పపోయింది. కానీ అప్పటికే తన కొన ఊపిరితో ఉండడంతో తన నోట్లో నుండి మాట రావడం లేదు. విశ్వ చేతిలోనే తన ప్రాణాలు వదిలేసింది రీనా. నోయల్ గురించి ప్రణవ్ గురించి చెప్పకుండానే. అదంతా కూడా వెహికల్ స్టార్ట్గా నుండి చూస్తూ గట్టిగా ఊపిరి పీల్చుకొని అమ్మయ్య తప్పించుకున్నాం అనుకున్నారు ఇద్దరు విధవలు. భైరవ్, అసలు ఏం జరిగిందో కనుక్కో అని విశ్వ అరిచేసరికి నోయల్ డ్రామా చేస్తూ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు రీనా అంటూ. ఏయ్, నువ్వేంట్రా ఇక్కడ, తనకేమైంది, తననెవరు షూట్ చేశారు అని అడిగాడు విశ్వ సీరియస్గా. విశ్వ, అది తనను ఎవరు షూట్ చేశారో తెలియదు మాకు. నాన్న రాజకీయాల్లో ఉన్నాడు అని తెలుసు కదా, మేమిద్దరం కూడా అదే మీటింగ్లో ఉన్నాము. కానీ అక్కడ చిన్న గొడవ జరగడంతో జనాలు అందరూ కూడారు. అక్కడ పెద్ద గొడవ అయ్యి ఒకరికొకరు చంపుకునే వరకు వచ్చింది. ఆ గొడవలోనే ఎవరు షూట్ చేశారు, వాళ్ళని తప్పించుకుంటూ ఇక్కడికి వచ్చి పడిపోయింది. నేను తనని కాస్త లేటుగా చూసి వచ్చేసరికి ఇలా జరిగింది అని నోయల్ ముసలి కన్నీరు కార్చాడు. నిజంగానే అది నిజమని నమ్మాడు విశ్వ. ఎందుకంటే అతడు ఇంతకు ముందు వచ్చే దారిలోనే నోయల్ వాళ్ళ తండ్రి రాజకీయ నాయకుడు కావడంతో అదే మీటింగ్ జరుగుతుంది. పైగా అతడు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా ఆ మీటింగ్ దగ్గర చూశాడు. అందుకే అది నిజమని నమ్మేశాడు విశ్వ. నోయల్ కూడా అన్నీ సెట్ చేసుకునే ఆ మాట చెప్పాడు. లేకపోతే విశ్వ నిమిషంలో వాళ్ళని పట్టేసుకుంటాడు అని అతడికి కూడా తెలుసు కాబట్టి. ఓకే, తనని ముందుగా హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదా అని విశ్వ అనేసరికి, పర్లేదు విశ్వ, నాన్నగారు వచ్చేశారు, దగ్గరలోనే ఉన్నారు, మేము తీసుకెళ్తామని ఎత్తుకొని అతడి కారు వైపు నడిచాడు నోయల్. అతడు చెప్పేది నిజమేనా భైరవ్ అని అడిగాడు విశ్వ. భైరవ్ కూడా అక్కడ గొడవ జరుగుతుంది బాయ్, ఆ గొడవల్లోనే ఏదైనా జరిగి ఉండొచ్చు అని చెప్పేసరికి అదే నిజమని నమ్మాడు. భైరవ్ కూడా అదే అనుకొని ట్రాఫిక్ జామ్ అవ్వడంతో అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయారు విశ్వ ఇంకా భైరవ్. కానీ రీనాని అలా చూసి కాస్త డిస్టర్బ్ అయ్యాడు విశ్వ. నోయల్తో ఫస్ట్ డీలింగ్ చేసిన దగ్గర నుండి విశ్వని చూసి ఇష్టపడింది రీనా. మనోడికి సుహాని చూసిన తర్వాత అతడు మనసు చెదిరిందే కానీ అప్పటి వరకు అమ్మాయిలంటే ఆమెడ దూరంలో ఉండేవాడు. అందుకే కనీసం ఆ అమ్మాయి ఒకటి ఉంది అని కూడా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరి చేతుల్లోనే చనిపోయేసరికి ఎంతోమంది అతడి చేతులతో చంపినా కలగని బాధ ఎందుకో ఆ అమ్మాయిని చూసి కాస్త బాధ కలిగింది విశ్వకి. నిజంగా రీనా ఆ గొడవల్లోనే చనిపోయిందా, లేకపోతే ఏదైనా జరిగిందా తెలుసుకోవాలి అనుకున్నాడు. భైరవ్ ఇంటి దగ్గర కార్ పార్క్ చేయగానే, బాయ్, రేపేమైనా పార్టీ ఏర్పాటు చేస్తున్నారా అని అడిగాడు. మరుసటి రోజు సుహా విశ్వాల ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. తను ఇప్పుడు ఇలా ఉంటే సుహా మూడ్ పాడవుతుంది అని ఆ విషయం అప్పటికి వదిలేసి, చూద్దాం భైరవ్, మీ బాబీ ఏమంటుందో అని ఇంట్లోకి వెళ్ళాడు. విశ్వ వెళ్ళేసరికి తను హాల్లో కనిపించలేదు. ఎప్పుడూ కూడా సాయంత్రం హాల్లోనే కనిపిస్తుంది. సుహా లేకపోవడంతో, ఓయ్, మీ అక్కేది, కనబడడం లేదు, ఎక్కడుంది అని అడిగాడు విశ్వ అక్కడే ఉన్న శ్యామాని. అక్క నీరసంగా ఉంది అని పడుకుంది కిల్లర్ సార్, ఇంకా లేవలేదు అని చెప్పింది శ్యామ. అవునా అని విశ్వ ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కి ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళేసరికి సుహా ఇంకా నిద్రపోతూ కనిపిస్తుంది. ఇదేంటి బేబీ ఈవినింగ్ టైంలో పడుకుంది అనుకొని మెల్లిగా సుహా దగ్గరికి వెళ్ళి ఆమె నుదురు చెక్ చేశాడు, ఫీవర్ గనక వచ్చిందా ఏమో అని. ఫీవర్ ఏం లేదు కానీ మరి ఇలా ఎందుకు పడుకుంది అని బేబీ అని సుహా చెంప మీద తడతాడు. విశ్వ వాయిస్కి సుహా చిన్నగా కళ్ళు తెరిచి అతడి ఒడిలో తల పెట్టుకొని, ఎప్పుడు వచ్చావు కిల్లర్ అంది అతడి చేయిని పట్టుకొని.
ఇప్పుడే వచ్చా బేబీ. ఏమైందిరా ఇలా డల్గా ఉన్నావు? ఈ టైంలో పడుకున్నావేంటి? ఒంట్లో బాలేదా? హాస్పిటల్కి వెళ్దామా అని అడిగాడు విశ్వ. వద్దులే, ఇది నువ్వు చేయబట్టే వచ్చింది. రోజు అసలు నైట్ వదులుతున్నావా? మార్నింగ్ వరకు నా ఒళ్ళు హూనం చేసి నన్ను వదిలేయట్లేదు. అందుకే బాడీ పెయిన్స్ ఉన్నాయి అని పడుకున్నా, అంతే, ఇంకేం లేదు అని చెప్పింది సుహా. సుహా మాటకి విశ్వ చిన్నగా నవ్వి, లంచ్ చేసావా అని అడిగాడు. తినాలి అనిపించలేదు, ఏదైనా ఆర్డర్ చేయి కిల్లర్ అంది. ఏం కావాలి బేబీ? పిజ్జా. ఇంట్లో చెప్తే చేస్తారు కదరా, నాకు అదేం వద్దు, ఆర్డర్నే పెట్టు, అది కూడా చికెన్ది అని ఆర్డర్ వేసింది సుహా. ఓకే ఓకే, నువ్వు అడిగాక ఎందుకు కాదంటాను నేను. ఆర్డర్ పెడతాను కానీ లంచ్ చేయలేదేమో కదా, జ్యూస్ తెప్పిస్తాను, కాస్త తాగుదువు కానీ అని సుహాని లేచి కూర్చోబెట్టి మెయిడ్కి కాల్ చేసి జ్యూస్ తీసుకురమ్మని చెప్పాడు అతడి రూమ్కి. మెయిడ్ జ్యూస్ తీసుకువచ్చి ఇవ్వడంతో విశ్వనే సుహాకి తాగించి ఆమె చేతి వేళ్ళని విరుస్తూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడే సడన్గా సుహాకి కడుపులో తిప్పినట్టు అవ్వడంతో వెంటనే వాష్రూమ్లోకి పరుగు తీసి తను తాగిన జ్యూస్ అంతా కూడా కక్కేసింది. విశ్వ కూడా సుహా వెనకాల వెళ్ళి ఆమె చెవులు గట్టిగా మూసి పట్టుకొని ఆమె ఫేస్ అంతా వాటర్తో క్లీన్ చేసి, ఏమైంది బేబీ, హెల్త్ బాగానే ఉంది అన్నావు, మరి ఇలా ఎందుకు అయిందిరా? హాస్పిటల్కి వెళ్దాం పదా, నాకు కంగారుగా ఉంది నేను ఇలా చూస్తుంటే అన్నాడు విశ్వ. అబ్బా కిల్లర్, పర్లేదు అని చెప్పాను కదా, ఆ జ్యూస్ వద్దు అంటే తాగించావు, అదేం బాగోలేదు, అందుకే నాకు నచ్చింది తెమ్మంటే ఏమో నువ్వు ఇలా చేస్తావు, నాకు నచ్చింది తినిపిస్తే ఇలా కాకపోతే ఏమవుతుంది అని అలకగా మొహం పెట్టుకుంది సుహా. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. అలాగే మీకు గనక నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.